సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మహబూబ్ నగర్లో పర్యటించిన ఆయన ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్లో వంశీచంద్ రెడ్డి నామినేషన్ వేశారు. అంతకుముందు భారీగా ర్యాలీగా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలతో రేవంత్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు ఎంపీగా గెలిపించి పంపితే కేసీఆర్ చేసిందేది లేదని విమర్శించారు. జూరాల, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులను బీఆర్ఎస్ పూర్తి చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందని చెప్పారు. ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచామని చెప్పారు. ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ రోజు మెట్టగడ్డలో బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ సైనికుల పాదయాత్ర వేలాది మందితో బయలుదేరి గడియారం చౌరస్తలో మిట్ట మధ్యాహ్నం మండు టెండలు ఉన్న లెక్క చేయకుండా చల్లా వంశీచంద్ రెడ్డిని గెలిపించడానికి కంకణ బద్దులై విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆనాడు 2009లో కరీంనగర్ ప్రజలు తిరస్కరించి కరీంనగర్ ప్రజలు బండకేసి కొడతామని కేసీఆర్ వెంటబడి తరుముతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు వలస వస్తే మీరందరూ మనమందరం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం రావాలి, ఆ రాష్ట్రాన్ని సాధించాలంటే పాలమూరు నుంచి కేసీఆర్ ను పార్లమెంటుకు పంపించాలి అని ఆలోచన చేసి పార్టీలకు, జెండాలకు, ఎజెండాలకు అతీతంగా ఆనాడు పెద్దలు విఠలరావు గారిని కాదని కూడా చాలా మంది చంద్రశేఖరరావు ఈ పాలమూరు నుంచి పార్లమెంటుకు పంపించారు.